ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు విజి న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం, 5 సహజ దహనం. కొవ్వూరులో విశ్వ జ్వరాల ప్రభంజనం, బాధితులను పరామర్శించిన మంత్రి. హుజూరాబాద్ ఎన్నికపై బీసీ సంఘాల కీలక నిర్ణయం, ఈటల రాజేందర్ను ఓడించేందుకు సిద్ధం. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్, హెచ్చరికలు జారీ చేసిన రాచకొండ సిపి. రాజపల్లి రోడ్డు ప్రమాదం బాధితులకు మంత్రి పరామర్శ, మెరుగైన వైద్యం చేయిస్తామన్న గంగుల కమలాకర్. ఇక వివరాల్లోకి వెళ్తే, తమిళనాడు రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 5 వ్యక్తులు సహజ దహనం అయ్యారు. 10 మంది మంటల్లో చిక్కుకున్నారు. తమిళనాడులోని శంకరాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శంకరాపురంలో బాణాసంచ కేంద్రంలో ప్రమాదవశాత్తు ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రెస్క్యూ టీం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా భారీగా మంటలు ఎగిసిపడటంతో అక్కడి పరిస్థితి భయానకంగా కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు 1వ వార్డు శ్రీరామ్ కాలనీలో జ్వరాలతో బాధపడుతున్న బాధితులను పరామర్శించారు మంత్రి తానేటి వనిత. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రభుత్వానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడి భరోసా ఇచ్చారు. కొందరు జ్వరాలతో తీవ్ర కాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని వెంటనే వచ్చి బాధితులను పరామర్శించినట్లు మంత్రి తెలిపారు. అసలు జ్వరానికి కారణం విశ్లేషణ చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కొందరిని దగ్గరుండి ఆసుపత్రికి తరలించారు. జాయింట్ పెయిన్స్తో సివియర్ జాయింట్ పెయిన్స్ వల్ల వాళ్ళ నడవలేని పరిస్థితిలో ఉన్నారు. నడవలేక కొంచెం ఇబ్బంది పడిపోతున్నారు అన్న విషయాన్ని నాయకుల ద్వారా నాకు తెలిసిందండి. తెలిసిన వెంటనే ఈ రోజున నేను యాక్చువల్లీ 11కి సీఎం గారి కాన్ఫరెన్స్లో కలెక్టరేట్లో పాల్గొనవలసిన ప్రోగ్రాం ఉంటే దాన్ని వదులుకుని వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. 1వ వార్డుకి వెళ్ళి అక్కడ ఉన్న కొంతమంది ఎవరైతే బాధపడుతున్నారో ఆ బాధితులను చూడడం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్కి వచ్చి ఇక్కడ కూడా చికిత్స పొందుతున్న ఒక 5-6 మాట్లాడడం జరిగిందండి. వారితో మాట్లాడినప్పుడు వారు చెప్పేది ఏంటంటే అంటే అప్పటి వరకు ఈ రోజు వరకు కూడా వాళ్ళు చాలా హెల్తీగా ఉంటున్నారు, చాలా యాక్టివ్గా తమ పనులన్నీ చేసుకుంటున్నారు. నైట్ 12 నుండి కొంతమంది చెప్తున్నారు టైం, కొంతమంది 1 అంటున్నారు, కొంతమంది 3 అంటున్నారు. ఆ టైమింగ్స్లో వాళ్ళకి సడన్గా హై ఫీవర్ వచ్చి ఆ ఫీవర్లో వాళ్ళకి జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి సివియర్గా. ఈ జాయింట్ పెయిన్స్ రావడం వల్ల మోకాళ్ళ దగ్గర ఇవన్నీ నొప్పులు రావడం వల్ల వాళ్ళు అప్పటికప్పుడు లేచి నడవలేని పరిస్థితిలో ఇబ్బంది పడి వాళ్ళు పడిపోయే పరిస్థితులు. అందులో కొంతమంది చెప్పిన సిమ్టమ్స్లో అయితే కొంతమందికి తల కూడా తిరుగుతుందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు 1-2 ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగిందండి. వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది.
డాక్టర్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పడం జరిగింది. అలానే ఇప్పుడు వాళ్ళకి అంటే అసలు ఇదేంటి, వైరల్ ఫీవరా, మలేరియానా, డెంగ్యూనా ఏంటి అనేది తెలియాలంటే వాళ్ళకి ప్రాపర్గా టెస్టులు జరగాలి, బ్లడ్ టెస్టులు అన్నీ చేయాలి. ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డెంగ్యూ ఫీవర్కి సంబంధించి ప్లేట్లెట్ కౌంట్ అనే టెస్ట్ ఇక్కడ అవైలబుల్గా లేదు. సో దాన్ని ఇప్పుడు ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్లో ఉంది మనకి. దాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడమా లేకపోతే మన వాళ్ళు వెళ్ళి అక్కడ చేయించుకునేదా ఏంటి అనేది ఒక్కసారి దాన్ని కూడా పరిశీలించి అవసరమైతే ఒక్కసారి కలెక్టర్ గారిని కూడా మాట్లాడి నేను మళ్ళీ మన హెల్త్ మినిస్టర్ ఇక్కడే ఉన్నారు కనుక మన జిల్లాలోనే ఆయన దృష్టికి కూడా ఇది తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న పేషెంట్లందరికీ కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందే విధంగా మేము చర్యలు తీసుకుంటాము. హైదరాబాద్లో బీసీ సంఘాల రాష్ట్ర స్థాయి నేతలు సమావేశమయ్యారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఈ సమావేశంలో పాల్గొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీసీ వ్యతిరేకులను గుణపాఠం చెప్పాలని బీసీ నేతలు నిర్ణయించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించాలని బీసీ సంఘాలు అల్టిమేటం జారీ చేశాయి. జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను ఓడించాలని హుజూరాబాద్ ఓటర్లను ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. అట్లా శత్రుభావనతో చూస్తే 70 కోట్ల మంది శత్రువులు అవుతారు మీకు అని చెప్పి హెచ్చరించుకోండి. खबरदार पीसी व्यतिरेकुल्लारा खबरदार पीसी व्यतिरेकुल्लारा खबरदार మేము బిచ్చగలమా? తండ్రి కొడుకు కడుపులో పుట్టిన కొడుకే వాటా కోసం కొట్లాడతాడు. మేము భారతమాత ముద్దు బిడ్డలం. మేము ఏం అడుగుతున్నాం? మేమేమన్నా వేరే ఏం అడుగుతలేం. మా వాట మాకు మేమని అడుగుతున్నాం. భారతమాత ముద్దు బిడ్డలకు కొడుకులందరికీ సమాన వాట ఇవ్వాలని లేదా? మీకు పెద్ద కొడుకులకే ఇస్తారా? అంబానీకి, అదానికి, టాటాకు, బిల్రాకు, అగ్రకులాలకే వాటా ఇచ్చి మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏం వాటా ఇవ్వరా? మేమందరం మీ దగ్గర జీతగాళ్ళు, బానిసలు ఉండాలనా? ఇటువంటి నడవని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఆర్ఎస్ఎస్లకి వచ్చినటువంటి చాలా మంది నాయకులు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ అంటే నాకు చాలా గౌరవం. ఆ ఆర్ఎస్ఎస్ నుంచి నేను పుట్టి పెరిగిన, శాఖ కూడా నడిపిన. ఆర్ఎస్ఎస్ శాఖ నీతి, నియమాలు, ధర్మం, సత్యం నేర్పింది నాకు. ఆ క్యారెక్టర్ ఇప్పటికీ నా గిన్నె నేను కరుక్కుంటా, ఇప్పటికీ నా బట్టలు నేను ఉతుక్కుంటా, ఇప్పటికీ నా పనులని నేను చేసుకుంటా. అది అన్ని ఆర్ఎస్ఎస్ నాకు నేర్పింది. ఆ విలువలు పాటిస్తున్నా. మీరు కూడా ఆ విలువలు పాటించండి. ప్రభుత్వం అంటే మేము కులగణన చేయం అంటే మేము బీసీలకు వ్యతిరేకమని స్పష్టంగా చెప్పారు. కులగణన చేస్తే ఏమైనా అవుతుందా? 34 కాలం ఉన్నాయి. ఒక్క కాలం పెడతడానికి ముందుకు రానటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వము మీరు 70 కోట్ల మంది బీసీలను ఏం అభివృద్ధి చేస్తారండి? మీరు ఎక్కడ బీసీలను అభివృద్ధి చేయడానికి 7 ఏళ్ల పాలనలో, అంతకుముందు వాజ్పేయి గారి పాలనలో బీసీల అభివృద్ధికి స్కాలర్షిప్లు పెట్టిర్రా, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిర్రా, హాస్టల్ పెట్టిర్రా, గురుకులాలు పెట్టిర్రా, రిజర్వేషన్లు పెట్టిర్రా? బీసీల అభివృద్ధికి ఏమైనా ఒక స్కీమ్ పెట్టిర్రా? మేము ఎంబడి తలగాంగా ఒక జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా ఇచ్చారు. ఆ హోదా దాంతవరకు సంతోషమే. దాన్ని కూడా ఫుల్ పవర్ ఉపయోగిస్తలేరు. అలా ఎయిర్ కండిషన్ రూమ్లలో కూర్చున్నారు ఒకరిద్దరు మనోళ్ళు తప్ప ఎవరు పని చేస్తలేరు. మన తెలంగాణ ఒక్కడే గట్టిగా పని చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఫ్లైట్ ఎక్కి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ
ఇంకా రెండో విషయానికి వస్తే మేము 27 మంది మంత్రులు ఇచ్చినాం, ప్రధానమంత్రిని ఇచ్చినామని బీజేపీ చెప్తుంది. మీరు హుజూరాబాద్ మండలం రాజపల్లిలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని మంత్రి గంగుల కమలాకర్ పరామర్శించారు. ఆటోని లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ట్రాలీలో ఉన్న 20 మందితో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. బాధితులను హుటాహుటిన వరంగల్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కూడా పరామర్శించారు. స్టీరింగ్ లోపల పేర్లు తెలిసిన ఎవరెవరన్నది కొంచెం బుక్కల ప్రాబ్లం వస్తే సాల్వ్ చేస్తాం. ప్రాణానికి అపాయం ఎవరికి లేదు. అందరూ కూడా తొందరగా మీరు 108 మ్యాక్స్ క్యూర్ కే తీసుకుపోతున్నాం. మాట్లాడితే ఇప్పుడే చూద్దాం. చాలేపల్లి కాడ హుజూరాబాద్ మండలంలో అక్కడ రైతులు వాళ్ళు పొలంలో పండిన పంట రోడ్డు మీద ఆరబేసుకున్న సమయంలో తాగిన మత్తులో ఉన్న ఒక లారీ డ్రైవర్ వాళ్ళు ప్రమాదవశాత్తు తీసుకొచ్చి డైరెక్ట్ ఆరబోసుకున్న ఆ రైతుల మీద డైరెక్ట్ ఆ లారీ రావడం తాగిన మత్తులోని అట్లా సుమారు 17 నుంచి 18 మందికి ఇంజూర్ అయింది జరిగింది. ఇమ్మీడియట్గా మా పార్టీ ఎమ్మెల్యేలు అందరూ స్పందించి వారందరూ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ సుమారు 12 మందికి చిన్న చిన్న ఇంజూరీస్ డ్రెస్సింగ్ తీసి పంపడం జరిగింది. మిగతా వాళ్ళకి ఎవరి కూడా ప్రమాదం ఏం లేదు, ఎవరి కూడా చనిపోయే స్థితిలో లేరు. కొంత ముగ్గురికి హెడ్ ఇంజూరీ అయింది, కొంతమంది ఆర్థో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇమ్మీడియట్గా మేము మెరుగైన వైద్యం కోసము మేము వరంగల్ చుట్టడం జరిగింది. వరంగల్లో మ్యాక్స్ చుట్టడం జరిగింది. అక్కడ కూడా గౌరవ మంత్రి హరీష్ రావు గారు మేమందరం కన్సల్ట్ చేస్తూ ఉంటాం. అక్కడ ఇమీడియట్ ట్రీట్మెంట్ సిటీ స్కాన్ తర్వాత ఏం ప్రాబ్లం లేకపోతే అక్కడ ట్రీట్మెంట్ ఇస్తాం. ఒకవేళ ప్రాబ్లం కూడా ఉందనిపిస్తుంది ఇంకా ఇమీడియట్ మేము కేర్ చేసుకుని మెరుగైన వైద్యం అందించే బాధ్యత మేము తీసుకుంటాము. కానీ ఇప్పటివరకు దేవుని ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. 2020 క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న 5 ముఠా సభ్యులను అరెస్టు చేశారు. ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు మొబైల్ యాప్ల ద్వారా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. దీనిపై రాచకొండ సిపి మహేష్ భగవత్ మాట్లాడుతూ క్రికెట్ బెట్టింగ్ కోసం వివిధ రకాల యాప్లను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఠా సభ్యుల నుండి 14,92,000 నగదు, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దాంతో పాటు ఇప్పుడు ఈ జీరో టాలరెన్స్ మా నిఘా యంత్రణ మాత్రం పత్రాన్ని నిఘా పెట్టి ఈ బెట్టింగ్ ఎవరు నడిపిస్తున్నారు ఆ ర్యాకెట్ ని డిటెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ లో 5 మనం అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి 14,92,000 క్యాష్, తర్వాత ఒక ల్యాప్టాప్, 8 మొబైల్ ఫోన్స్, మొత్తం అది 16 లక్షల విలువ ఉన్నాయి. అంతా క్యాష్ అండ్ ఈ ఎక్విప్మెంట్ అన్ని రికవర్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ కి ప్రధాన నిందితుడు బైరామల్ శ్రీధర్ అని ఈయన మెయిన్ ఆర్గనైజర్, మోహన్ నగర్, కొత్తపేట, హైదరాబాద్.
ఆర్గనైజర్ సాంబరం రామాంజనేయులు, రిటైర్డ్ గాంధీనగర్ ఉప్పల్. తర్వాత పట్రస్ ముగ్గురు, దాంట్లో జాజుల రాము గౌడ్, ఇలాంటి టాడీ షాప్ ఉంది. వచ్చే ఈ మధ్యలో మన ప్రోడక్ట్ కనిపిస్తుంది. వీళ్ళందరికీ వచ్చారు. ఇప్పుడు పెట్టేసి తక్కువ ఏమవుతుంది, ఎక్కువ గేమ్ చేసి పెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కొంతమంది దాని గేమ్ బట్టి చూసుకొని తక్కువ ప్రాఫిట్స్ అయినా పర్లేదు అని చెప్పేసి ఫేవరెట్ టీమే పెట్టుకుంటారు. ఇక ప్లే స్టోర్లో ఉంటుంది అవైలబుల్గా. అది ప్లే గేమ్ అనంతరం కొద్ది ఫస్ట్ డే మారిపోతూ ఉంది. ఆ మారిపోతున్న కొద్ది మ్యాచ్ అనంతరం కొద్ది వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. 6 అవర్స్, 10 అవర్స్, 15 అవర్స్, లాస్ట్ 20 అవర్స్. 6 అవర్స్ లోపు 35 పడుతుందని చెప్పేసి వెయిట్ చేస్తుంటారు. 35 ఎక్కువ వచ్చినా అమౌంట్ వస్తుంది, 35 బిలో వచ్చినట్టు అమౌంట్ పోతుంది. 1000 పెట్టున్నారు, 2000 పెట్టున్నారు, పర్సెంటేజ్ బట్టి మళ్ళీ మీకు రికార్డ్ ఉంటుంది. 3000 పెడితే 10,000 రావచ్చు, 10,000 పెడితే 3000. ఫేవరెట్ టీమ్ అయితే 3000 లాభం వస్తుంది. నాన్ ఫేవరెట్ మీద పెడితే 3000 పెడితే 10,000 వస్తుంది. ఆ ఫేవరెట్ నాన్ ఫేవరెట్ బట్టి గేమ్ పర్సెంటేజ్ బట్టి ఆటోమేటిక్గా ఒక అతను ఒక మ్యాచ్ లో ఎన్నిసార్లు పెట్టి చేయొచ్చు. స్టార్టింగ్ లో మొత్తం పెట్టవచ్చు, 5 అవర్స్ సార్లు పెట్టవచ్చు, మళ్ళీ 10 అవర్స్ తర్వాత. ఇదంతా ఫోన్ లో రన్ అవుతుంది. అతను ల్యాప్టాప్ ఎంట్రీ చేసుకుంటాము. ఎవరైతే పెట్టారో ఎంత పెట్టారో అన్ని ఎంట్రీ చేసుకుని మొత్తం గేమ్ అయిపోయాక ప్రాఫిట్ ఎవరైతే గెలిచారో వాళ్ళకి అమౌంట్ ప్రాఫిట్ చేస్తారు. మిగిలిన లాస్ట్ లో అమౌంట్ నుంచి కట్ చేసుకుని ఇతను మిగిలిన అమౌంట్ అంటే ఇతను 5 గేమ్ పెట్ చేయడు, ఓన్లీ యాప్ ని పర్సెంటేజ్ కోసం యూజ్ చేసుకుంటాడు. కడప జిల్లాలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానాథేంద్ర సరస్వతి స్వామి పర్యటిస్తున్నారు. హిందూ ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు కడప జిల్లా పర్యటనకు వచ్చామని స్వామి తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణం శ్రీ కాళహస్తీశ్వర దేవాలయంలోని శివునికి స్వామీజీ స్వయంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి స్వామి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యేలు ఆయన కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే స్వామివారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ను కలిశారు. ఎమ్మెల్సీ స్వామికి గజమాల వేసి శాలువాతో సత్కరించారు. ఓకే శారదా పీఠం హిందూ ధర్మాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఈ కడప జిల్లాలో అనేక ప్రాంతాలు పర్యటన చేస్తున్నాము. నిన్న కడప జిల్లా చేస్తే ఈరోజు ప్రొద్దుటూరు, రేపు గండి క్షేత్రంలో కూడా ఇదే ఆధ్యాత్మిక యాత్ర కొనసాగుతుంది. విశాఖ శ్రీ శారదా పీఠానికి గురువులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారికి అనుంగ శిష్యులు. ఎమ్మెల్సీ మొన్నే వచ్చింది రమేష్ గారికి. వారి కుటుంబానికి కూడా అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి. వారు కోరిక మేరకు వారి ఇంటికి రావడం జరిగింది. అలాగే ఈ ప్రొద్దుటూరు ప్రజలందరూ కూడా ఆధ్యాత్మిక చింతన మరింత పెంపొందించాలని మనస్ఫూర్తిగా వారందరికీ మేము ఒక సూచన చేస్తున్నాం. జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో రైతులు ఆందోళన బాటపట్టారు. దేవరుప్పల, మన్పహాడ్, లక్ష్మపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూములతో పాటు రైతుల భూమిని కలిపి మొత్తం 500 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం కొన్ని నెలలుగా భూ సర్వే చేస్తున్నారు. రైతుల భూములను కూడా సర్వే చేస్తున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా తమ భూములను సర్వే చేయడంతో రైతులు ధర్నాకి దిగారు. వ్యవసాయమే మా జీవనాధారం అని, ఉన్న కొద్ది భూమిని లాక్కుంటే ఎలా బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
డైరెక్టర్ శేఖర్ కమల మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయి ఇంట్లో దాచుకున్న డబ్బు కోల్పోయిన రైతుకు సాయం చేశారు. ఇటీవల సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కప్పల లక్ష్మయ్య అనే రైతు ఇల్లు అగ్నికి ఆహుతయ్యింది. బీరువాలో దాచుకున్న 6 లక్షలు కూడా కాలి బూడిదయ్యాయి. పూరిళ్లు కోల్పోవడం, దాచుకున్న డబ్బు మంటల్లో కాలిపోవడంతో రైతు లక్ష్మయ్య వేదన వర్ణనాతీతం. ఆ రైతు పరిస్థితి తెలుసుకున్న టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమల వెంటనే రైతు కుటుంబంతో మాట్లాడి వారిలో ధైర్యం నింపారు. రైతు లక్ష్మయ్య ఖాతాకు 1 లక్ష రూపాయలు బదిలీ చేశారు. తమ దీన పరిస్థితి పట్ల స్పందించడమే కాకుండా 1 లక్ష రూపాయలు పంపిన దర్శకుడుకు శేఖర్ కమలకు రైతు లక్ష్మయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఇగో అక్క వాళ్ళ డబ్బులు వరకు పనికొస్తాయి. ఆ కింద ఉన్నాయి కూడా అన్ని పనికొస్తాయి. కాలిన సగం కాలిన డబ్బులు ఆడిపోయి వీడియో తీస్తున్నా అవి కూడా వీడియో తీసుకుంటే కానీ ఇందాక ప్రజా సమస్యల పరిష్కారానికి నగరబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. నగరంలోని మొదట 6 డివిజన్లలో మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఆయా డివిజన్ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కార్పొరేటర్లు, అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించేందుకు, నగరాన్ని అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టామని మేయర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సత్యనారాయణ, జీహెచ్ఎంఓ డాక్టర్ రాజరెడ్డి, సిహెచ్ఓ సునీత, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతవరకు మన కాంపౌండ్ వాళ్ళు తిప్పేసుకొని ఎమ్యూనిటీస్ ఇచ్చేస్తే అక్కడ అయిపోతాయి. మీరు కలిపియండి, పెట్టేస్తాం. మీకు లోకల్ కార్పొరేట్ డిస్ప్యూట్ ఏదైనా ఉంటే లోకల్ కార్పొరేటర్ని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళే క్లియర్ చేస్తారు. సిపి గారు ఉన్నారు. మేడం వీడు మెటీరియల్ రావడానికి రోడ్డు కూడా అదే చేపిస్తాం. ఇప్పుడు మేము ట్రాలీ నెట్టినాం సంవత్సరాలైనా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురి గ్రామంలో 81వ కొమురం భీమ్ వర్ధంతి వేడుకలు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షులు దౌలత్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆదివాసుల అస్తిత్వ మనుగడ కోసం మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంతాలలో అన్ని రకాల వనరులపై ఆదివాసులకు మాత్రమే హక్కులున్నాయన్నారు. స్థానిక శాసనసభ్య సభ్యులకు పోడు భూముల వ్యవహారం అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ ఎంపీపీ ప్రీతం రెడ్డి, ఆదివాసీ సేన మాజీ జిల్లా అధ్యక్షులు కురం వెంకటేష్, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. మరి మీరు అధికారంలో మీరు వచ్చారు, మరి ఇక్కడ పొలిటికల్ వాళ్ళు కూడా ఎవరు రాలేదు, ప్రజా సంఘాలకు కూడా మీరు అవకాశం ఇవ్వలేదు. రిప్రజెంటేషన్ మేము వాళ్ళకి ఇచ్చాము కానీ అది చేరుతుందో లేదో మాకు తెలియదు, దాన్ని చదువుతారో లేదో కూడా మాకు తెలియదు. కానీ మా దృష్టికి కొన్ని సమస్యలు వచ్చాయి. ఏదైతే పోడు భూములు సాగు ఉంటున్నారో వాళ్లకు ఒక్కొక్కరికి 10 ఎకరాల వరకు పోడు భూముల పట్టాలు చేసుకోవడానికి గవర్నమెంట్ డిసైడ్ చేసింది, చట్టంలో కూడా ఉంది. ఓకే, కానీ
ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఉన్నతాధికారులుగా మీరు వీళ్ళకు ఆదేశాలు జారీ చేస్తారు, వెళ్ళి సర్వే చేయమని చెప్పేసి. ఇక్కడ సర్వేయర్లు ఏం చేస్తున్నారంటే నీ భూమికి సర్వే చేయాలంటే 4,000-5,000 అడుగుతున్నారు. మరి ఎక్కడ నుండి వీళ్ళు పైసలు ఇస్తారు? అదొకటి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారనంటే నీకు 10 ఎకరాలు ఉన్నది, కానీ నువ్వు 3 ఎకరాలు మాత్రమే సాగు చేస్తున్నట్టుగా నీకు నేను రాసిస్తాను, మిగతా 7 ఎకరాలు మేము హరితహారం కింద దేని కింద ఉన్నట్టుగా ఫారెస్ట్ దాని కింద ఉన్నట్టుగా చూపిస్తాను చెప్పేసాను. పైసలు ఇస్తే మిగతా నీకున్నదని చెప్పేసి రాపిస్తా. ఇకటిన ఫారెస్ట్ అధికారులు ఇతర నాకు 3-4 ఏరియాలకు వార్త. అదేవిధంగా కేడత్రోపుని మా పేరుకు మనంతా రాజుల పేరు కాయవచ్చు, సిల్వసత్తికి ఉండే భవే అవలి కాయవచ్చు, కేడత్రోపని మనంతా సిడైపురి శివాందారోలి సందగిరి మనంతా. నేను మా ఊరు సార్ బతలిత్తరం చేస్తే కేడత మనవలి ఊరు హక్కు ఆ కోడి భూమికి వెళ్ళి కోరుతామంతా అయితే ఊరు తెండి మటు అడ్మినిస్ట్రేషన్గా యాజ్ ఏ ఐఏఎస్ అధికారిగా మమ్మల్ని బహుతే మీ సాటికి ఇంతమైతే తాను బేస్ తీసుకుని మీ చట్టం ప్రకారం ఇంత చేయిస్తారు. నన్ను బారిసన్ మన అతను చేయితకే. నల్గొండ జిల్లా దేవరకొండలో బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 27న చేపట్టిన నిరుద్యోగ సంఘీభావ సదస్సు గోడ పత్రికను ఆవిష్కరించారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి అడ్వకేట్ ఎర్రకృష్ణ చేతుల మీదుగా గోడ పత్రికను ఆవిష్కరించారు. యువత భారీ ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులది, నిరుద్యోగులది కీలక భూమిక అని, అలాంటి వారికి నేడు తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ సదస్సుకు విద్యార్థులు, నిరుద్యోగులు తరలి రావాలని కోరారు. ఆధ్వర్యంలో ఈరోజు చింతపల్లి మండల కేంద్రంలో ఈ నెల 27న మిర్యాల పట్టణంలో జరిగినటువంటి నిరుద్యోగ సదస్సును విజయవంతం చేయాలని ఈరోజు చింతపల్లి పట్టణ కేంద్రంలో గూఢపత్రికను ఆవిష్కరించడం జరిగింది. మిత్రులారా, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మార్లు లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పేసి అనేక మార్లు మాయమాటలు చెప్పే సందర్భం అనేకంగా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా కేవలం 50,000 ఉద్యోగాలు కూడా ఫిలప్ చేయని పరిస్థితిలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగ పాలన మొత్తం పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ నెల 27న మిర్యాల పట్టణంలో నిరుద్యోగ సదస్సును అక్కడ ఉన్నటువంటి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క నిరుద్యోగిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దేవరకొండ కాన్స్టిట్యున్సీ భారీ ఎత్తున నిరుద్యోగులకు అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దగ్గర రావాల్సినటువంటి మన హక్కులకు భంగం కలుగుతూ ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఒక్కసారి ఆలోచించి మన ఓటును ఎవరికి వేయాలనో, బహుజన ప్రజల కొరకు ఎవరైతే కృషి చేస్తూ ఉన్నారో ఆ పార్టీని ఆదరించవలసిన సమయం వచ్చింది. కాబట్టి నేడు ఆ విషయానికి వచ్చేసరికి బహుజన సమాజ్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముందుకొస్తూ ఉన్నారు. కాబట్టి మన ప్రజలందరూ కూడా ఆదరించి బహుజన సమాజ్ పార్టీకి రాబోయే రోజుల్లో ఓటు వేసి గెలిపించుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా మేము బహుజన సైన్యం నుండి రేపు జరగబడినటువంటి నిరుద్యోగ సమస్యకు సదస్సుకు ఐఎస్ సదర్న్ డివిజన్ సింగరేణి కాలనీలో లైఫ్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ కారోలైన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బస్తీలోని చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. బస్తీ వాసులతో పుట్టినరోజు జరుపుకోవడం సంతోషంగా ఉందని ఫౌండేషన్ చైర్మన్ అన్నారు. తమ సంస్థ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. 5వ తరగతి విద్యార్థులకు వచ్చే నెల 7వ తేదీ నుంచి లైఫ్ ఫౌండేషన్ స్లమ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈరోజు మనం ఇక్కడ చూసినట్లయితే లైఫ్ ఫౌండేషన్ అక్షర జ్యోతి స్లమ్ ఎడ్యుకేషన్ సెంటర్ అని చూస్తున్నాం ఇక్కడ బోర్డు. ఈరోజు మనం ఈ యొక్క అక్షర జ్యోతి స్లమ్ ఎడ్యుకేషన్ సెంటర్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెంటర్ని మనము అడాప్ట్ చేసుకొని ఇక్కడ ఒక టీచర్ని పెట్టి అంటే ఎక్కడ కూడా ఈ యొక్క సెంటర్లో అంటే ఎలాంటి ప్రాబ్లం ఫినాన్షియల్ అలాంటి ప్రాబ్లం రాకుండా మన టీచర్స్కి ఎవ్రీ మంత్ శాలరీ ఇచ్చి వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దామని ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చాము మేము. అలాగే ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ కూడా గ్రాండ్గా జరిగింది ఈ స్లమ్ చిల్డ్రన్ మధ్య. ఈ అక్షర జ్యోతి స్టడీ సెంటర్లో మెయిన్లీ ఏంటి అంటే 1st క్లాస్ టు 5th క్లాస్ వరకు మనం ఇక్కడ ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేస్తాం.
ఇక్కడ ఒక టీచర్ని పెట్టి అన్ని సబ్జెక్ట్స్ ఎక్కువ ఇక్కడ పేరెంట్స్ చూసినట్లయితే ఉప్పర పని చేస్తూ ఇలిటరేట్స్ పేరెంట్స్ ఎక్కువగా ఉంటున్నారు. ఈ స్లమ్ అనేది ఒక అండర్ ప్రివిలేజ్ స్లమ్ సింగరేణి కాలనీస్ లో ఉంది. ఈ స్లమ్ లోని పేరెంట్స్ ఎలాంటి చదువు లేనిటువంటి పేరెంట్స్. సో పిల్లలకు ఏంటంటే వాళ్ళకు అంటే హయ్యర్ క్లాసెస్ ఎస్పెషల్లీ వాళ్ళు ఎడ్యుకేట్ చేయలేరు, ఈవెన్ లోవర్ క్లాసెస్ కూడా వాళ్ళు టీచ్ చేయలేని పరిస్థితి. సో ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ లో వాళ్ళు ఎలాంటి ఎడ్యుకేషన్ సపోర్ట్ వాళ్ళు ఇవ్వలేరు. కాబట్టి ఇక్కడ మనము 2 విభాగాలుగా మనం ఈ యొక్క స్లమ్ ఎడ్యుకేషన్ సెంటర్ ని డివైడ్ చేసాం. ఒకటేమో అక్షరజ్యోతి స్లమ్ ఎడ్యుకేషన్ సెంటర్ అని, మరి త్వరలో మేము ఇంకో సెంటర్ కూడా ప్రారంభం చేయబోతున్నాము. అదేమో లైఫ్ ఫౌండేషన్స్ స్లమ్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ సెంటర్ అని వెరీ సూన్ అంటే వెరీ ఎర్లీగా అంటే విదిన్ 1 వీక్ మేము అది ప్రారంభం చేయబోతున్నాం బిఫోర్ దివాళీ. సో ఆ యొక్క ఎడ్యుకేషన్ సెంటర్లో ఏంటి అంటే చదువుతో పాటు అంటే హయ్యర్ క్లాసెస్ 5th క్లాస్ టు 10th క్లాస్ వాళ్ళకు మనము లెర్నింగ్ అంటే ఎడ్యుకేషన్తో పాటు క్రాఫ్ట్, కరాటే అండ్ ఆర్ట్ ఇలాంటివి కూడా తరఫీదు ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం. ఎస్పెషల్లీ ఈ రోజు ఇప్పుడు నేను అక్షరజ్యోతి ఎడ్యుకేషన్ సెంటర్ గురించి చెప్తున్నాను. ఇక్కడ 1st క్లాస్ టు 4th క్లాస్ టు 5th క్లాస్ అంటే 1 to 5th ఇక్కడ మేము తీసుకుంటాం. అయితే 1 to 4th క్లాస్ వరకు ఎక్కువ అంటే వాళ్ళని మేము ట్రైన్ అప్ చేసేసి 5th క్లాస్ అండ్ 6th క్లాస్ లో మనం ట్రైబల్ వెల్ఫేర్ కానీ సోషల్ వెల్ఫేర్ లో కానీ వాళ్ళకు స్కూల్లో గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ వాళ్ళకి సీట్ వచ్చినట్టు మేము తర్ఫీదు ఇచ్చి ఆ స్కూల్లో ప్రవేశించేటట్టు మేము సహాయం చేస్తాం. సో వాళ్ళకి ఇంకా ఎడ్యుకేషన్ అప్ టు డిగ్రీ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో స్లమ్లో ఎక్కువగా ఎడ్యుకేషన్ని సపోర్ట్ చేయాలని వాళ్ళు స్ట్రెంథన్ చేయాలని మేము ప్రయత్నిస్తున్నాం. సో ఈ యొక్క అక్షరజ్యోతి స్లమ్ ఎడ్యుకేషన్ సెంటర్ అనేది మనకు స్టూడెంట్స్ని నాలెడ్జబుల్ గాను స్కిల్ఫుల్ గాను తయారు చేయాలనుకుంటున్నాం. ఇక్కడ అంతేకాకుండా ఈ స్లమ్లో మనము 2 కేసెస్ రేప్ కేసెస్ చూసాము. కాబట్టి ఇక్కడ చిన్న పిల్లలకు కూడా అంటే బ్యాడ్ టచ్ గుడ్ టచ్ తెలియాలని ఇక్కడ కౌన్సిలింగ్ అని ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ని సో మంత్లీ వన్స్ ఒక ప్రోగ్రామ్ ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఈ అక్షరజ్యోతి స్లమ్ ఎడ్యుకేషన్ సెంటర్ లో కండక్ట్ చేస్తున్నాం. సో చేయాలని నిర్ణయించాం. ఇంతకుముందు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం కానీ అది పెద్దవాళ్ళకు చిన్నపిల్లలకు అందరికి కలిపి. కానీ ఇప్పుడు మాత్రం అక్షరజ్యోతి స్లమ్ ఎడ్యుకేషన్ సెంటర్ లోనే మేము ఈ యొక్క ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం, 5గురు సజీవ దహనం. కొవ్వూరులో విష జ్వరాల ప్రభంజనం, బాధితులను పరామర్శించిన మంత్రి. హుజూరాబాద్ ఎన్నికపై బీసీ సంఘాల కీలక నిర్ణయం, ఈటల రాజేందర్ను ఓడించేందుకు సిద్ధం. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్, హెచ్చరికలు జారీ చేసిన రాచకొండ సిపి. రాజపల్లి రోడ్డు ప్రమాదం బాధితులను మంత్రి పరామర్శ, మెరుగైన వైద్యం చేయిస్తామన్న గంగుల కమలాకర్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.